కేసీఆర్ గారి ప్రస్తావన గురించి మాట్లాడుతుంటే కేసీఆర్ గారు ప్రజానాయకుడా ఏం చెప్తారు మీ మాటలు? మాటకారి రాష్ట్రంతో మాట్లాడతారు. కేసీఆర్కి ఎక్కడ ఎలా అభివృద్ధి చేయాలో రాజకీయాలు పనిచేయాలి. అదేవిధంగా జనాన్ని బొట్లు పెట్టడం కూడా బాగా కేసీఆర్ చాలా గొప్ప దాంతో ప్రజానాయకుడు అంటే ప్రజలు మాయ చేసి అధికారం తీసుకోవడం, అంతేగాని ప్రజలకు ఉపయోగపడటం మాయ చేయటంలో కేసీఆర్ అంతేగాని ప్రజలకు మేలు చేసి మాటకారు, మంచి మాటకారు, అంత అద్భుతమైన మాటకారు ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఎవరు తెలంగాణ మొత్తం మీద కేసీఆర్ అంత మాటకారి, కేసీఆర్ అంత మాట తప్పే వ్యక్తి కూడా నిమిషంలో మాట మార్చడంలో కూడా కేసీఆర్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎవరి పట్ల కేసీఆర్ చేతులు తీసుకున్నాడు. నరేంద్ర దగ్గర నుంచి విజయశాఖ దగ్గర నుంచి కేసీఆర్ చేతిలో పడి పొలిటీషియన్ ఉన్నాడు. నేను ఇలా ఖమ్మం దగ్గర కేసీఆర్ అవసరం అయితే స్వయంగా ఆయనే చెప్తాడు, నాకు అవసరం అంటే బొమ్మల పురుగునైనా అర్థమైందా, అవసరం అయిపోతే గొంతుగా ప్యూర్ పొలిటీషియన్ ఎవరా అంటే తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఇస్ ద ప్యూర్ పొలిటీషియన్, 100% పొలిటీషియన్. ఇప్పుడున్న కాలమాన పరిస్థితికి 100% పొలిటీషియన్ అంటే కేసీఆర్. అది పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ అయింది. పబ్లిక్ కేసీఆర్ ఒక ఐడియాలజీని అర్థం చేసుకున్నారు, తన యొక్క ఐడియాలజీని ఖచ్చితంగా అర్థం చేసుకున్నారు. ఈ కంట్రోల్ ఇంకోటి అవసరం అనుకోమ్మా, నీ పేరేంటమ్మా? భానుశ్రీ. అసలు భానుశ్రీ లాంటి మాటగారు ఉన్నారు. భానుశ్రీకి ఏం తక్కువ? భానుశ్రీకి ముఖ్యమంత్రి అయ్యే అర్హతలన్నీ ఉన్నాయి అంటాడు వెంటనే. నీతో అవసరమైపోయిన తర్వాత రాదా భానుశ్రీ ఫోన్ చేస్తా ఒళ్ళు ఐడియాలజీ అయితే పబ్లిక్ ఇప్పటికే బాగా అవేర్నెస్ అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ టర్మ్లో అతను చెప్పే మాటలు అంత విశ్వసించాం అయిపోయింది. కేసీఆర్ చాప్టర్ ఎండ్, కేసీఆర్ చాప్టర్ ఎండ్. ఆల్మోస్ట్ ఆల్ పబ్లిక్లోకి అతను ఏదైతే చెప్పదలుచుకున్నాడో అవన్నీ కూడా వెళ్ళిపోయి అతను ఏం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. అతని యాటిట్యూడ్ ఏంటంటే పబ్లిక్ పక్కగా అర్థమైంది. ఇక నమ్మదు కేసీఆర్ కేసీఆర్ ఖచ్చితంగా ఫుల్ మెజార్టీ కూడా లాభం. కేసీఆర్ ఫుల్ మెజార్టీ చెప్పాను, ఇందాక చెప్పాను. ఇప్పుడు హామీ వస్తుంది, తెలంగాణ హామీ వస్తుంది. ఫుల్ మెజార్టీ కూడా రాదు నెక్స్ట్ యాజ్ పర్ మై క్యాలిక్యులేషన్స్. రాడు హామీ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త చేసుకుంటే, కరెక్ట్గా జాగ్రత్త చేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు తెలంగాణలో బీజేపీ పార్టీ అనేటువంటిది హైదరాబాద్ వరకు, హైదరాబాద్ సరౌండింగ్స్లో బీజేపీ బలమైంది లేదు. కొన్ని పర్టిక్యులర్గా కొన్ని నియోజకవర్గాలు ఏదో ఒక భావావేశంలో రఘునందరావు గెలవటం కానీ, లేకపోతే ఈటెల రాజేందర్ గెలవటం కానీ, ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో దట్స్ ఆల్. బట్ ఓవరాల్గా చూసుకుంటే గ్రాస్ రూట్లోకి వెళ్తే, విలేజ్ బ్యాక్డ్రాప్లోకి వెళ్తే రెండు పార్టీల వ్యవస్థ అనేటువంటి కాంగ్రెస్ బాగా బలంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా కష్టపడితే కానీ 1 ఇయర్ పాటు రాహుల్ గాంధీ అవసరమైతే తరోగా విజిట్ చేస్తూ, హైదరాబాద్లో అవసరమైతే ఒక 3 రోజులు పాదయాత్ర అచ్చంగా హైదరాబాద్ వరకు పెట్టుకొని గల్లీ పాదయాత్ర 4 రోజులు అవసరమైతే రాహుల్ గాంధీ మీకు ఎల్బీ నగర్ నుంచి బయలుదేరి మీకు పటాకి వరకు ఒకరోజు, ఇంకో రోజు మాదాపూర్ నుంచి అమెరికా ఇవన్నీ కవర్ చేసుకుంటూ ఉప్పల వరకు అట్లా ఒక ఏరియాని కాన్సెప్ట్ చేసుకుని పాదయాత్ర పెట్టుకుంటూ రాహుల్ గాంధీ స్వయంగా ఆలోచిస్తుంటే హైదరాబాద్ చెప్పమంటే కరెక్ట్గా రాహుల్ గాంధీ ఖచ్చితంగా హైదరాబాద్ మీద కాన్సెప్ట్ చేసుకొని తెలంగాణ మీద కాన్సెప్ట్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి విన్నింగ్ ఛాన్స్ వస్తున్నాయి కంపారిటివ్లీ బీజేపీ వాళ్ళకి. ఎందుకంటే గ్రాస్ రూట్స్లో బీజేపీ పార్టీ బలమైంది కాదు. తెలంగాణ రాజకీయాలు, తెలంగాణ పాలిటిక్స్లో బీజేపీ పార్టీ గ్రాస్ రూట్స్లో బలమైంది కాడే కాదు. ఒక హైప్ మీద ఆ రఘునందన్ గెలిచాడు, ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో విన్ అయ్యారు వాళ్ళ పాలిటిక్స్. అంతేగాని సెంట్రల్లో పవర్ ఉంది కాబట్టి, డబ్బు బాగా ఉంది కాబట్టి బీజేపీ అంటున్నారే కానీ రియల్ గ్రౌండ్లోకి వెళ్ళేసరికి కాంగ్రెస్ పార్టీ చాలా బలమైంది.
కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వృద్ధులంతా కాస్త పార్టీని నాశనం చేయకుండా సమయం పాటించి ఇప్పుడున్న నాయకత్వాన్ని బండగా సమర్థించుకుంటూ లాక్కొని వస్తే రాహుల్ గాంధీ గట్టిగా కాన్సన్ట్రేట్ చేస్తే కానీ 1 year తెలంగాణ మీద ఖచ్చితంగా తెలంగాణలో టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య బీజేపీ అనేది వరకు హైదరాబాద్ సిటీ వరకు దాని కాన్సన్ట్రేషన్ తీసి పక్కన అయిపోతుంది. ఇప్పుడు బీజేపీ అనేది సెంట్రల్లో గవర్నమెంట్ ఉంది కాబట్టి కొంత రక్షణ కోసమని బీజేపీ అంటున్నారే కానీ బీజేపీ యాటిట్యూడ్ అందరికీ తెలుసు. రాజగోపాల్ రెడ్డి చెప్పారు స్వయంగా మునుగోడు ఎలక్షన్లో మనం పోటీ చేసి ఓడిపోయినా రాజగోపాల్ రెడ్డి స్వయంగా చెప్పారు. రాజగోపాల్ రెడ్డికి ఖచ్చితంగా అవగాహన ఉంది బీజేపీ పార్టీ గంగోవు లాంటి కాంగ్రెస్ లాంటి పార్టీ అందరికీ మింగేసేటువంటి ఈ పార్టీని చూడడం బీజేపీ పార్టీ గురి లాంటిది అందరూ తినేస్తుంది అని రాజగోపాల్ రెడ్డి చెప్పారు స్వయంగా. వల్ల బీజేపీ పార్టీ మీద ఒక భ్రమ అంతే యువతలో ఒక భ్రమ. అందువల్ల అసలు బీజేపీ పార్టీ అనేటువంటిది అంత సీన్ లేదు. కొంచెం ఆలోచించే మేధావులు విజ్ఞానవంతులంతా కూడా పెద్దవాళ్ళు కొంత అనుభవం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వైపు వెళ్తారు, బీజేపీ వైపు వెళ్తారు తెలంగాణలో. ఎందుకంటే పార్టీ నాశనం చేసుకొని ఆంధ్రాలో త్యాగం చేసుకొని తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజలకు గ్రాటిట్యూడ్ ఉండాలి, కనీసం గ్రాటిట్యూడ్ ఉండాలి కాంగ్రెస్ మీద, కనీసం కృతజ్ఞతాభావం ఉండాలి. అలా లేని రోజున తెలంగాణకి ఇచ్చి కాంగ్రెస్ భవిష్యత్తులో ఏదైనా సరే అంత క్షమించాల్సిన అవసరం లేదు తెలంగాణ ప్రజలు కూడా. ఒకసారి కేసీఆర్ అనుకున్నారు అయిపోయింది, రెండోసారి ఇచ్చారు, మూడోసారి కేసీఆర్ వెనక్కి తీసింది. నీకు బీజేపీ ఏం పక్కన తీసుపెట్టిందని తెలంగాణకి ఇదిగో ఇది చేసి మా బీజేపీ మా పార్టీ చెప్పి కాంగ్రెస్ పార్టీ నాశనం చేసుకుని అలా మీకు తెలంగాణ ఇచ్చింది. మరోటప్పుడు తెలంగాణ సమర్థించుకున్న బీజేపీని ఎలా సమర్థిస్తారు అంటే గాలివాటంగా వెళ్తారా? తెలంగాణ ప్రజలు అంత దళితంగా తయారయ్యారా? గాలివాటం జనమా? ఎటు బలం ఉంటే అటు వెళ్ళిపోయే వ్యక్తిత్వం, గాలివాటం వ్యక్తిత్వం కాదు కదా. అందువల్ల తెలంగాణ ప్రజలు నాకు ఒక నమ్మకం, కొంత ఆలోచనలో దృక్పథం వాళ్ళకి ఖచ్చితంగా వాడు కాంగ్రెస్ వెనకే నడుస్తారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఈ వృద్ధులంతా కూడా కాస్త ఇప్పుడున్న నాయకత్వాన్ని గట్టిగా సమర్థించుకుంటూ రాహుల్ గాంధీ కొంచెం కాన్సన్ట్రేట్ చేసి 1 year పాటు ఖచ్చితంగా తెలంగాణ మీద విరివిగా నెలకోసారి పర్యటన చేస్తూ అవసరమైతే 4 రోజులు 1 నెలలో హైదరాబాద్కే కేటాయించి పాదయాత్ర చేసుకొని దీన్ని బలోపేతం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ 100% విన్ అవుతుంది. 100% విన్ అవుతుంది. నేను చెప్తున్నాను కదా, గ్రాటిట్యూడ్ ఉంది తెలంగాణ ప్రజల్లో, గ్రాటిట్యూడ్ ఉంది. దాన్ని హైప్ చేసేవాడు రావాలి, దాన్ని బైక్ లేపేవాడు రావాలి కాంగ్రెస్ పార్టీ. ఒక ట్రాన్స్ఫర్ తీసుకొచ్చి ఏం చేసింది అసలు మీకు బీజేపీకి తెలంగాణకి ఏం చేసింది మీకు చెప్పాలి. తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలి. మనకు బీజేపీ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసింది, కేసీఆర్ ఏం చేసింది, లేదు షర్మిల ఏం చేసింది, ఎవరికి షర్మిల అక్కడ చూసే వాళ్ళ పరిపాలన వల్ల తెలంగాణ ప్రజలు కొంచెం వివేకవంతంగా ఆలోచిస్తే ఖచ్చితంగా మీకు కాంగ్రెస్ వైపే నడవడానికి ఛాన్సెస్ ఉంది. ఒక మతం, ఒక హిందూ భావోద్వేగాలు, ఒక భావాలు వీటి పక్కన పెట్టి నింపాదిగా బ్యాలెన్స్గా ఆలోచిస్తే కొంత కామన్ సెన్స్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ యాటిట్యూడ్ గమనించారు, బీజేపీ యాటిట్యూడ్ గమనిస్తున్నారు గత 8 సంవత్సరాల నుంచి, కేసీఆర్ యాటిట్యూడ్ గమనించారు, అక్కడ జగన్ సెంటర్ అన్న వాళ్ళ యాటిట్యూడ్ గమనిస్తున్నారు. అన్నీ గమనించిన తర్వాత కాంగ్రెస్ ఇస్ సో బెటర్ కంపేర్ టు ఆల్ ది పార్టీస్. కాంగ్రెస్ పార్టీ 100% బెటర్ పార్టీ మిగతా పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఆదరిస్తానికి ఛాన్స్ ఉంది. అయితే హార్డ్ వర్క్ చేయాలి గ్రౌండ్ లెవెల్లో, కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు సారా అక్కడికి వెళ్తున్నారు అన్నప్పుడు రాజకీయ సార్ అక్కడ జరుగుతుంది. ఆ నమ్మకం కలిగించాలి ప్రజలు. కాంగ్రెస్ లో గెలిచి మళ్ళీ టీఆర్ఎస్ లోకి వెళ్తారు. ఇప్పుడు బీజేపీ ట్రంప్ కార్డ్ అదే కదా, కాంగ్రెస్ టీఆర్ఎస్ తో కుమ్మక్కైంది, మేమే స్వచ్ఛమైన పార్టీని. అసలు బీజేపీ కుమ్మక్కైనట్టు ఏ పార్టీతో అంటే బీజేపీ మొట్టమొదటి నుంచి చెబుతుంది మాది హిందూ పార్టీ చెబుతుంది, దేశం మొత్తం మీద కుమ్మక్కైన సలావుద్దీన్ వైసీపీ పార్టీ తోటి
ఇక సలావుద్దీన్ ఓవైసీ మీకు కర్ణాటకలో పోటీ చేస్తాడు, యూపీలో పోటీ చేస్తాడు, బెంగాల్లో పోటీ చేస్తాడు, బీహార్లో పోటీ చేస్తాడు. అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయడు. బీజేపీ చెప్పలేదు కాబట్టి. సలావుద్దీన్ ఓవైసీ, జగన్మోహన్ రెడ్డి, నరేంద్ర మోడీ ఇదంతా ఒక బ్యాచ్, డెకాయిట్ల బ్యాచ్, ఒక్క డెకాయిట్ బ్యాచ్ ఇదంతా. వీళ్ళంతా ఇక్కడేమో ఆయన హిందూ మతోన్మాదం రెచ్చగొడతాడు నరేంద్ర మోడీ. సలావుద్దీన్ ఓవైసీ ముస్లిం మతోన్మాదం రెచ్చగొడతారు. వీళ్ళిద్దరు చీకట్లో మళ్ళీ 100 కోట్లు మారుతుంటాయి చేతులు. మోడీ ఫోన్ చేయడంలోనే ప్యాకేజ్ తీసుకుంటాడు, యూపీలో క్యాండిడేట్లు పెడతాడు. మోడీ ఫోన్ చేస్తే బీహార్లో ప్యాకేజీలు తీసుకొని క్యాండిడేట్లు పెడతాడు, బెంగాల్లో క్యాండిడేట్లు పెడతాడు, కర్ణాటకలో క్యాండిడేట్లు పెడతాడు. ఓట్లు ఇచ్చే రాజకీయం ఎవరికి తెలీదు. స్వచ్ఛంగా బీజేపీకి అత్యంత వ్యతిరేకించి బీఆర్ఎస్ని వాళ్ళ కేసీఆర్ అత్యంత వ్యతిరేకిస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. అది ఎండగట్టడం రావట్లే కాంగ్రెస్ వాళ్ళకి. సలావుద్దీన్ ఓవైసీ ఉన్నాడు, మరే పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పోటీ చేయాల? చేయాలి కదా. కేసీఆర్ చెప్తానమ్మా, కేసీఆర్, నరేంద్ర మోడీ, జగన్, సలావుద్దీన్ ఓవైసీ ఈ నలుగురు వేరనుకోవాలి. ఈ నలుగురు ఒకటి. దేశ రాజకీయాల్లో ఈ నలుగురిది ఒక పెద్ద పాత్ర, అత్యంత పెద్ద పాత్ర. పైకి వ్యతిరేకిస్తున్నట్టు కనపడతారు, చీకట్లో నలుగురు కలిసి మాట్లాడుకుంటారు.